నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంపు సమస్య పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టాలి. అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ సినీ నిర్మాత పద్మవిభూషణ్ స్వర్గీయ రామోజీరావు పార్థివ దేహానికి పలువురు నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు వారి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ భారీ మెజార్టీతో ఘన విజయంతో 5-6-32వ వార్డు తరపున జాంపేట గాంధీ బొమ్మ దగ్గర టీడీపీ విజయోత్సవ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయంతో జాంపేట గాంధీ బొమ్మ దగ్గర 5-6-32వ వార్డు తరపున టీడీపీ విజయోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా మజ్జి రాంబాబు, వై శ్రీను, జనసేన నాయకులు మరియు ఇతర నాయకుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం బొమ్మల గౌరీ ఆధ్వర్యంలో గొన్న ఆదిలక్ష్మి, గోరు సురేష్ కుమార్, ఆకాశపుత్రినాథ్, కందాన చిన్న, కామేశ్వరరావు వీరి సహకారంతో కార్యక్రమం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంత కష్ట నష్టాలు అనుభవించారో, ఎన్ని రకాల ఇబ్బందులు అనుభవించారన్న దానికి ఈ ఎన్నికల్లో గవర్నమెంట్ మారడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ వచ్చిన మెజార్టీలు చూస్తూ ఉంటే ప్రజలు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులపై తిరుగుబాటు చేసినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రజల్లో అంత తిరుగుబాటు వచ్చే విధంగా పరిపాలన చేసినటువంటి గత పరిపాలకుల్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీ ఇచ్చి ప్రతిపక్ష పాత్రకి కూడా చాలా తక్కువ స్థాయిలో పరిమితం చేసినటువంటి ప్రజలు ఏ మెజార్టీని అయితే ఇచ్చారో ఆ మెజార్టీని దుర్వినియోగం పరుస్తూ పరిపాలన మొదలు పెట్టడమే కూలగొట్టడం మొదలుపెట్టి రాష్ట్రాన్ని అధమ స్థాయికి దిగజార్చినటువంటి నాయకులకి తగిన రీతిలో గుణపాఠం చెప్పడం జరిగింది. మనం ఇక్కడ అందరం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రజలు మన దగ్గర నుంచి ఏమైతే కోరుకుంటూ ఉన్నారో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అవినీతి రహితంలో సుపరిపాలన అందించి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఫ్రెండ్స్ తోటి మనం ఏం చేస్తాం ప్రజలకి అన్నది మర్చిపోయి రూపాయి ఏదో ఎరేసి 100 రూపాయలు ప్రజలకి భారం పెట్టిన పరిస్థితులు గ్రహించకుండా ఇవాళ ఈ రాజమండ్రిలో ఓటమి పాలైన 72,000 మెజార్టీ తోటి మేము ఎవరు అంచనా కూడా లేదు. ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, వాసు గారు కానీ, పెద్ద నాయకులు కానీ, అలాగే జనసేనకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ ఇంత భారీ మెజార్టీ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో 151 సీట్లు వచ్చిన జగన్ గారికి 56 సీట్లు 2,000, 1,500, 1,000 ఓట్లు తేడాతోటి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన పరిస్థితి. కానీ ఇవాళ అందరూ కూడా 20,000 నుంచి 70,000 మెజార్టీ వచ్చారంటే ప్రజా తీర్పు బ్రహ్మాండంగా ఇచ్చారు. అలాగే ఇవాళ ఆదిరెడ్డి అప్పారావు కానీ ఎమ్మెల్సీగా ఆయన చేసిన వర్క్ కానీ, అలా ఆదిరెడ్డి వీరమ్మ గారు మేయర్గా చేసిన వర్క్ కానీ, ఆదిరెడ్డి భవానీ గారి టైంలో వీరు ముగ్గురు చేసిన ప్రజలకి చేసిన సేవలు కానీ దృష్టిలో పెట్టుకొని మేము 35,000, 40,000 మెజార్టీ వస్తుంటే 72,000 మెజార్టీ వచ్చాయి. ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ భయపడి పెట్టలేదు. పెట్టకుండా కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ఉందో, కార్పొరేషన్ సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని కార్పొరేషన్ పెడితే ఆ రోజు గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాం. ఎవరైతే మేయర్ పాలకవర్గం ఉన్నదో కార్పొరేటర్లు కలిపి ఈ డెవలప్మెంట్ అంతా రాజమండ్రి డెవలప్మెంట్ అంతా చేసినాం. కానీ అన్ని చేతిలో పెట్టుకొని కార్పొరేటర్ సొమ్ముని దుర్వినియోగం చేసి మన డివైడర్లని బిళ్ళలంటించి అవి నెల రోజులకే ఓడిపోయేలాగా తూతు మంత్రంగా కలర్లు వేసి అయ్యేసి ప్రజలు మభ్య పెట్టి అర్ధరాత్రి నైట్ ఏది ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు డ్రామా ఆడి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసి ఇదంతా కేవలం నెక్కి మళ్ళీ ప్రజల మీద ఎక్కి వాళ్ళ కబంధ హస్తాలతో ప్రజల్ని అడ్డపాదాలను తొక్కేద్దామని చూశాడు. కానీ ప్రజలందరూ కలిపి మంచి తీర్పునిచ్చి
ఆయన్ని ఎక్కడికో అదర్పాదాలంగా అతను పంపించే పరిస్థితి రాజమండ్రిలో తీసుకొచ్చారు. 72 ఓట్ల మెజార్టీతోటి ఇంకా రాజమండ్రిలో తిరుగుతున్నారండి. స్థానిక 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని నగరపాలక సంస్థ అధికారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. సదరు డివిజన్లో గతంలో చేపట్టిన మేజర్ డ్రైనేజీ స్థానిక టీడీపీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలానికి దృష్టిలో ఉంచుకొని సదరు ప్రాంతంలో ముంపు మురుగునీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్టును వెంటనే తీయించాలని, ఇంకా మిగిలిపోయిన పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేసి స్థానిక ప్రజలకు డ్రైనేజీ పరంగా ఎలాంటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. స్థానిక పెద్దలు అంకం గోపి, డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, అడబల రాస, రేగేటి సూరిబాబు, జాజుల గోవిందరాజులు, తోట కిరణ్, సత్యవేణి, రేలంగి శ్యామ్, గరికి రామారావు, నున్న నాగమణి, దేవి, బద్రి, కేబుల్ ప్రభాకర్, కోర్పు రామారావు, భవానీ, బాబురావు తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట ఉన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీలేని పోరాటం చేసిన యోధుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అని వక్తలు కొనియాడారు. రామోజీ పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారని, ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు దేశానికి, పత్రికా రంగానికి తీరని లోటన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి అధ్యక్షతన శనివారం సంతాప సభ నిర్వహించారు. రామోజీ చిత్రపటానికి నగర ప్రముఖులు, పాత్రికేయులు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేలాది మందికి జీవనోపాధి కల్పించారని అన్నారు. మార్గదర్శి ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ పత్రిక సామాజిక రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నగర ప్రముఖులు, పాత్రికేయుల రంగంలో రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. నమ్మిన సిద్ధాంతాలు, విలువల కోసం నిలబడ్డారని అన్నారు. దేశానికి రామోజీరావు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని కార్యదీక్ష, పట్టుదలతో లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. సిసిసి ఛానల్ ఎండీ పంతం కొండలరావు మాట్లాడుతూ రామోజీరావు జీవించినంత కాలం నిబద్ధత, విలువలతో జీవించారని అన్నారు. సీనియర్ పాత్రికేయులు పెద్దడ నవీన్ మాట్లాడుతూ ఈనాడు పత్రిక మొదటి నుంచి విలువలు, నిబద్ధతతో పనిచేసేలా రామోజీరావు తీర్చిదిద్దారని అన్నారు. సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్, సన్నిధానం శాస్త్రి, భూషణ్ బాబు మాట్లాడుతూ తెలుగు పత్రికా రంగానికి అన్నదాత ద్వారా రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సాధారణంగా ప్రారంభించి అసామాన్యంగా ఎదిగారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో రామోజీరావు భాగస్వాములయ్యారని అన్నారు. పాత్రికేయులు పిఐటి రాజా, సాయిబాబా తదితరులు మాట్లాడారు. రామోజీరావు మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ హోంమంత్రి ఆర్ఐజీ తానేటి వనిత పేర్కొన్నారు. ఆయన మరణం పత్రిక, మీడియా రంగాలతో పాటు తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు. సినిమా, పత్రిక రంగాలకు రామోజీ చేసిన సేవలు, తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. రామోజీ గారు లేనటువంటి లోటు తీర్చలేండి. అది పాత్రికేయ రంగం లేదండి, సామాజిక అభివృద్ధి విషయంలో కానివ్వండి, అది ఎవరు తీర్చలేదు. ఎందుచేతంటే ఆయన మద్యపాన నిషేధం విషయంలో కానివ్వండి, లేకుంటే సమాచార హక్కు చట్టాన్ని ఈ రాష్ట్రంలో విపరీతంగా, విస్తృతంగా ఉభయ రాష్ట్రాల్లో ప్రచారం చేసేటప్పుడు ఆయన్ని కలిసే అవకాశం నాకు లభించింది. ఎందుకంటే సమాచార హక్కు చట్టాన్ని రిసోర్స్ పర్సన్గా రామోజీ ఫిల్మ్ సిటీలో అందరికి బోధించడానికి నన్ను పిలిచారు. ఆయన సందర్భంలో చివరికి ముందడుగనేటువంటి పత్రికలో ఒక పేజీని కేటాయించారు. ఆ పేరు పెట్టేటప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే ముందు అడుగు వేయడం కాదు, అది ఒకటే కాదు, ముందు అడుగు, ఫస్ట్ క్వశ్చన్ చేయి, అలాగనే ముందుకు అడుగు అనేటువంటి అటువంటి అంశాలను పెట్టేసి ఒక మాట చెప్పారు. మీరు రాష్ట్రం మొత్తం తిరగాలి, రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మీద ఉన్న ఉద్యమకారులందరినీ అన్ని జిల్లాల్లో సమీకరిస్తాము, వాళ్ళకి మీరు బోధించాలంటే ఆ పేరుతో నేను రాష్ట్రం మొత్తం తిరిగా, ఈనాడు పేరుతో అన్ని జిల్లాలకు తిరిగాను ఉభయ రాష్ట్రాల్లో. కాబట్టి అప్పుడు ఆయన యొక్క ఆప్యాయత, ఆయన యొక్క భావజాలం,
ఆయన అనుకుంటే ఏ రాజకీయ దాన్ని నమ్మిన విషయంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకంజ వేయనటువంటి ధీరుడు రామోజీరావు గారు. పని మీద ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి 1975లో ఇక్కడికి వచ్చాను. అందుకోసం ఈనాడులో ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ అని ఒక మ్యాగజైన్ పని మీద ఈనాడుకి వెళ్తే వారు నన్ను చూసి, నేను మాట్లాడే మాటలు చూసి వాళ్ళు నాకు ఉద్యోగం ఆఫర్ చేశారు. ఇక్కడే మా దాంట్లో ఉండిపోకూడదంటే 1975-76లో జాయిన్ అయ్యాను. రాజమండ్రి వచ్చి 50 సంవత్సరాలు నేను ఈనాడులో వర్క్ చేస్తూ అక్కడ సిస్టమేటిక్గా వారు చేసే ఆ నిబద్ధత, నెలాఖరు 30వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు ఇచ్చేసేవారు అనమాట. ఆ రోజున అప్పుడు డిజిటల్ మనీ లేదు, ఈ ట్రేలో పట్టుకొచ్చి ఇచ్చేవారు అందరికీ అనమాట. తర్వాత ఆయన ఎంత సిస్టమేటిక్ అంటే ఒక్క చిన్న పొరపాటు కూడా చేయకుండా సిస్టమ్ తయారు చేస్తారు. నేను ఈనాడులో ఒకసారి ఒక బంతిపూలు చెట్టు ఉంది, ఇంతంత పువ్వులు కాసేది మొక్క, అది చచ్చిపోయిన తర్వాత పెంటలో పడేస్తాను. నేను ఆ పువ్వు పోయటానికి దగ్గరికి వెళ్ళి కోసుకున్నాను. వస్తే సెక్యూరిటీ గార్డు నన్ను చూసి పరిగెత్తుకొచ్చి, సార్ అక్కడ పడేయాలి, అదేంటే మీరు పడేసింది కదా నేను పట్టుకెళ్తానంటే, వద్దండి అక్కడ పడేయండి అన్నాను. అంటే సర్లే అతను పడేయమన్నాడని వెళ్ళిపోతే, నేను ఈనాడులో వర్క్ చేసుకుంటున్నాను. నా పని అయిపోయిన తర్వాత మేనేజర్ పిలిచారు. పిలిచి నాకు ఈ బిస్కెట్ ఏదో స్నాక్స్ అది పెట్టి కాఫీ అది ఇచ్చి కౌరీ చెప్తూ, నేను తర్వాత అందరికీ దిగ్బంధం కలిగించినప్పటికీ సమయం వచ్చినప్పుడు వయసు రీత్యా తప్పదు ఎవరికైనా సరే మరణం. కానీ ఆయన జీవించి ఉన్నంతకాలం కూడా ఒక నిబద్ధతతోటి విలువలతో కూడుకున్నటువంటి పనులే చేపట్టారనేటువంటిది అందరం భావించాలి. ఇందాక నవీన్ గారు చెప్పినట్లుగా కుల ముద్రలు, పార్టీ ముద్రలు ఇవన్నీ సహజంగా ఒకరు పడినప్పుడు ఎవరి కాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నేను ఆయన ఒకసారి కలిశాను. తర్వాత ఎప్పుడు నేను ఈటీవీ ఆఫీస్కి వెళ్ళినా అక్కడున్న ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ అంటే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈనాడు ఆఫీస్ కానీ ఈటీవీ ఆఫీస్ కానీ వెళ్ళినట్లయితే వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది. అలాగే వచ్చినటువంటి వ్యక్తిని రిసీవ్ చేసుకోవడంలో, వాళ్ళతో మాట్లాడే విధానంలో ఇవన్నీ కూడా వాళ్ళు ట్రైన్డ్ అయిపోయి ఉంటారు. అందుకే మీకు అందులో పేపర్లో పనిచేసి బయటకు వచ్చినా కూడా సర్వైవ్ అవ్వడానికి గల కారణం అదొక శిక్షణా సంస్థ లాంటిదే. ఈటీవీ కానీ ఈనాడు పేపర్ కానీ ఏదైనా సరే. మరి ఒక వ్యక్తి సామాన్యుడిగా చాలా కష్టపడి పైకి వచ్చి ఆషామాషిగా ఒక స్థాయికి వెళ్ళడం అంటే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఒకవైపు పేపరు, ఒకవైపు పికిల్స్ రాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ప్రియా పచ్చళ్ళు అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఈనాడు పేపరు ప్రపంచంలో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఈటీవీ అనేటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ న్యూస్ కింద 9 గంటల న్యూసే చూసేవాళ్ళం. ఎవరైనా సరే కన్ఫర్మ్ చేసుకోవాలంటే మిగతా అన్ని ఛానల్స్ చూసిన తర్వాత ఈటీవీ 9 గంటల న్యూస్ చూస్తే పక్కా ఇంకా ఇది పర్ఫెక్ట్ అనేటువంటి భావన ఆ ఈటీవీ న్యూస్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ముంపు సమస్య పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టాలి. అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.